ఎక్కువనే ఉన్నాయి నీళ్ళు. చూస్తున్నారు కదా, గుండెల వరకు వస్తున్నాయి. జాగ్రత్త రండి, జాగ్రత్త జాగ్రత్త. జల నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఆల్రెడీ ప్రోమో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. గుండెల్లోతు నీళ్ళల్లో గుహలోపల వెళ్ళి జరణి నరసింహస్వామిని చూపించడం జరిగింది. అలాగే స్వామివారిని జల లక్ష్మీ నరసింహస్వామి కూడా అంటారు. ఇది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రం బీదర్లో తీయడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. చాలా రోజుల నుంచి మీరు మంచి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. సో మంచి వీడియో ఇది, అండ్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది కూడా మీకున్న పనులలో మీరు రాకపోవచ్చు, కానీ మన ఛానల్ ద్వారా మీరైతే బాగా హ్యాపీగా మొత్తం క్లియర్ కట్గా వీడియో చూడొచ్చు. అండ్ మీరు కూడా అక్కడ ఉన్న ఫీల్ అయితే మీకు కలుగుతుంది అనమాట. స్వామివారు ఈ గుహ లోపల ఉండడానికి ఒక పూర్వ చరిత్ర ఉంది. అదేంటంటే ఇక్కడ నరసింహస్వామి కంటే ముందు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు ఈ గుహ లోపల తపస్సు చేసేవాడు. ఆ తపస్సును భంగం చేయడానికి జలాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఆ తపస్సును భంగం చేసేవాడు. స్వామివారికి విపరీతమైన కోపం వచ్చింది ఈశ్వరునికి. సరే అని చెప్పి అదే సమయంలో హిరణ్యకశ్యపుడిని సంహరించి భక్త ప్రహ్లాదుని కాపాడి నరసింహస్వామి ఉగ్రరూపంతో కొన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అదే భాగంగా ఈ బీదర్ ప్రదేశానికి వస్తాడు స్వామివారు. వచ్చిన తర్వాత ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నా తపస్సుని భంగం చేస్తున్నాడు, ఆ రాక్షసుని జలాసురుడు అనే రాక్షసుని సంహరించమని చెప్పి నరసింహస్వామికి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు స్వామి చంపడానికి వెళ్తే ఆయన ఆ రాక్షసుడు ఒక చివరి కోరిక కోరుతాడు. ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు నా పేరు తలుచుకుంటూ ఉండాలా, స్వామి మీరు ఇక్కడే ఉండిపోండి, నేను మీ పాదాలను కడుగుతూ నేను ఒక జల రూపంలాగా ఈ గుహ లోపల ఉంటాను అని చెప్పి కోరుతారనమాట. సో అందుకే స్వామివారిని జల నరసింహస్వామి అని పిలుస్తారు. ఓకేనా. ఇక్కడ స్వామివారి పాదాల నుంచి ఈ గుహ లోపల నీళ్ళు అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి. కనీసం ఒక 50,000 లైక్స్ అయితే ఉండాలా. ఓకేనా. చాలా కష్టపడి మంచి వీడియో అయితే తీసాము. లాస్ట్ వరకు చూడండి, లైక్ కొట్టండి. ఓకేనా. మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తున్నారు కదా, దీన్ని గోముఖ కుండ అంటారు. స్వామివారి దగ్గరికి గుహలోకి వెళ్ళే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్నానం చేస్తే సర్వ రోగాలు అలాగే పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి నమ్ముతారనమాట. స్వామివారి పాదాల దగ్గర నుంచి ఈ నీళ్ళు అయితే వస్తాయంట. ఇక్కడ స్నానం చేసి మనం గుహలోకి వెళ్దాం. స్నానం అయిపోయింది. ఇంకా 10 రూపీస్ ఇచ్చి మనం అక్కడ టికెట్ తీసుకొని, టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడమే.
ఎక్కువనే ఉన్నాయి నీళ్ళు. చూస్తున్నారు కదా, గుండెల వరకు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఏ వయసు వారైనా సరే ఈ గుహలోకి రావచ్చు అనమాట. మీకు ఏం మాత్రం కూడా మీకు ప్రాబ్లం కాదు. అండ్ ఇంకోటి టైమింగ్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట. గుహ లోపల నీళ్ళలో నడిచినంతసేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. వీలైతే మీరు కూడా ఒక పూట మీ ఫ్యామిలీతో అందరితో రావడానికి ట్రై చేయండి, స్వామివారిని దర్శించుకోండి. చూసినారు కదా, మొత్తం ఇరుకుగా ఉంటుంది. జల నరసింహ స్వామి దగ్గరికి వెళ్తున్నాం మనం. స్వామి పాదాల దగ్గర నుంచి ఈ నీళ్లు పారుతాయంట. ఇక్కడ చూడండి, 300 అడుగులు మనం ఇంకా దూరం వెళ్ళాలి. అండ్ 100 అడుగులు లోపలికి వచ్చి మనం ప్రయాణం చేస్తున్నాం నీళ్ళల్లో. ఇక్కడ పైన పంప్ చేస్తున్నారు కదా, దాని నుంచి ఎయిర్ సప్లై అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. జాగ్రత్త రండి, జాగ్రత్త. చెప్పండి అందరు హాయ్ చెప్పండి. మీరక్క మీరు విలేజ్ విహారీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. విలేజ్ విహారీ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళండి అక్క తీస్తాం. ఓకే అవునవును. మీరు చూడండి, 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు అందులో వస్తారు. ఎల్లుండి వస్తుంది వీడియో. సరే ఓకే తెలుగు ఛానల్. బాయ్. స్వామివారి దగ్గరికి చేరుకున్నాం ఇప్పుడు మనం. గుహలోకి ఎంటర్ అయిన తర్వాత వితిన్ ఒక 15 minutesలో అయితే మనం అక్కడికి స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు. ఒక 600 అడుగుల లోపలికి అయితే మనం వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. बाहे नरसिंह हृदय नरसिंह बाहे नरसिंह हृदय नरसिंह नरसिंहम अरिं शरणं प्रपद्ये नरसिंहम अरिं शरणं प्रपद्ये तव कर कमलवरेण काम अद्भुत शृंगार दलित हिरण्यकश्यपु तानुभृंगं केशवदीता नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे तव कर कमलवरेण काम अद्भुत शृंगार दलित हिरण्यकश्यपु దర్శనం చేసుకొని బయటికి వస్తానే ఇక్కడ చూడండి, అన్న వాళ్ళు ప్రసాదం ఇచ్చినారు. వెజిటేబుల్ రైస్, జిలేబీ, 10 రూపీస్ మళ్ళీ దక్షిణ కూడా పెట్టినారు. హ్యాపీగా తిన్నాం కదా, ఆల్రెడీ తినొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా తింటున్నాము. మీరు కూడా వీడియో చూసి
ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలా. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో బై బై, లవ్ అందరికి. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బై.